నమస్తే మిత్రులారా, ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి నవాబుపేట్ మండల్ లోకిరావు అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో మనం చూసుకుంటే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు, మాకు తెలుసు. మొత్తము చాలా టఫ్గా నడుస్తుంది. వాస్తవానికి ఈ విలేజ్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు పోటీలో ఉన్నాయి. మరి ఎవరు గెలవబోతున్నారు? అసలు అసలు ప్రచారము టఫ్గా నడుస్తుందా, నడుస్తలేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. బీటీ న్యూస్ నమస్కారాలు. ముఖ్యంగా ఏం చేస్తుంటారు అన్న? మేము చేసేది అగ్రికల్చర్ చేస్తుంటాం, రాజకీయంగా విలేజ్ లో పనిచేస్తుంటాం. ఓకే, క్యాండిడేట్స్ వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ అంటే ఒకసారి పేర్లు డీటెయిల్స్ చెప్పుకుంటారా ఒకసారి? ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయమే చేస్తుంటారా? అయితే వాస్తవానికి ఏందన్నా అంటే ఈ ప్రాంతంలో మీ విలేజ్లో మీకు నామినేషన్ ఎందుకు వేయాలనిపించింది? మీకు సర్పంచ్ కావాలని ఎందుకు అంత పట్టుదలతో మీకు వచ్చింది? నాకు విద్యార్థి దశ నుంచి మా గ్రామ పెద్దల సహకారంతో ప్రతి దాంట్లో తిరగడం జరిగింది. నాకు రాజకీయంగా అంటే అనుభవం ఉంది. ఆ రాజకీయంతో ఇప్పుడు మనకు ముగ్గురు పిల్లలు ఉన్న సందర్భంగా ఎప్పుడు అవకాశం రాలే. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక మనం కూడా చేయాలనే, రాజకీయంలో చేయాలనే ఉద్దేశంతో గ్రామం దీన్ని ఏ రకంగానైనా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం. అయితే అవకాశం వచ్చినాక ఇప్పుడే మీకు చేయాలనిపిస్తుందా? మీకు అవకాశం రాకముందు కూడా మీకు గత 30 ఏళ్ల నుంచి కూడా మీకు నాకు వచ్చింటే బాగుండు, నేను చేసి బాగుండు అట్లా గత 30 సంవత్సరాల నుంచి వచ్చింటే బాగుండు అనుకున్నాం. కానీ ప్రభుత్వము కొంత ముగ్గురు పిల్లలు ఉన్నది కనుక దాన్ని జీవో పెట్టింది. అందువలన నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ గ్రామంలో గ్రామాన్ని డెవలప్ చేయడానికా లేకపోతే మన సొంత నిధుల కోసం మనము కాపాడుకోనికే మీరు నామినేషన్ వేసారా? మీరు 30 సంవత్సరాల నుంచి నేను ఒట్టినే రాజకీయంగానే తిరిగిన. ఏ అవకాశాల కొరకు, డబ్బు కొరకు, ప్రలోభాల కొరకు నేను లొంగలే. ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా నామినేషన్ చేయడం జరిగింది. గతంలో ఇంతకు ముందు ఈ గ్రామంలో ఏమన్నా పనులు చేసారా మీరు సొంతంగా? అంటే గ్రామ పంచాయతీలో ఉన్నప్పటి నుంచి నేను ప్రజా సేవ చేసుకుంటూనే వచ్చిన. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పనులు చేసినాం. ప్రభుత్వాన్ని కానీ మా సొంత డబ్బులు పెట్టుకొని కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అటువంటి సందర్భాలు ప్రతి ఒక్కటి సమస్యల మీద అనుభవం ఉంది. అక్కడ సమస్య తీర్చడానికి కూడా ప్రయత్నం చేసినాం మా సొంత ఖర్చులతో. అయితే మనం ఇంకోటి ఏందన్నా చూసుకుంటే, మనం ఇంతకు ముందు కూడా ఊళ్ళో సర్వే కూడా చేయడం జరిగింది. సర్వే చేస్తే ప్రజలు ఏమంటున్నారంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు మాకు తెచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. అసలు ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకుంటే, ఇక్కడ ఉన్న సర్పంచ్ మనం గెలిపించుకుంటే అసలు ఏమన్నా చేస్తారా అన్నట్లు ప్రజలు మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? 10 ఏళ్ళు ప్రభుత్వ బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ప్రతి ఆడపిల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇంటింటికి బావుల కాడు పోయి నీళ్లు తెచ్చుకునే దినాలు ఉన్నాయి. కరెంటు కొరత, బోర్లు లేక, నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఆడపిల్లకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చింది. వాటర్ ప్రతి ఇంట్లోకి నల్ల కనెక్షన్ పెట్టి వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా చేసింది. రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా పెట్టింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, తులం బంగారం మహిళా గురు వీళ్ళకి ఎవరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, షాది ముబారక్ ఇచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఏందన్నా అంటే మన దగ్గర ఇంత క్యాడర్ ఉన్నది, మన దగ్గర లీడర్షిప్ ఉన్నది, మన దగ్గర డబ్బు ఉండొచ్చు. మేమైతే చూడలే, మన దగ్గర డబ్బు ఉండొచ్చు, వ్యవస్థ ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్ లో మీ వెనుక ఇంకా ఎవరన్నా ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారా? మరి మీ అంతకు మీరే వస్తున్నారా? మా అంతకు మేమే వస్తాం. ఒకరు తెచ్చే కాదు. కార్యకర్తల అభిమానం ఉంది, గ్రామ ప్రజల ధైర్యం నాకు ఇచ్చారు కనుకనే నిలబడ్డా. డబ్బుతోటి మభ్యపెట్టి డబ్బుతోటి గెలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా కార్యకర్తల బలము, నా గ్రామ ప్రజల బలముతోటే ఎదగాలనుకున్నా. ఇంకోటి ఏందన్నా అంటే వాస్తవానికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఇంటింటికి ఒక ఓటాకు వచ్చిన ఒక వ్యక్తికి అందరికి ముక్క సుక్క, దాంతోపాటు ఒక 500 రూపాయలు కూడా కంపల్సరీ కావాలి. అది కావాలంటేనే, అది ఇస్తేనే మేము ఓటేస్తామంటని ప్రజలు మాట్లాడతారు. మరి అది మీకు ఎంతవరకు వినిపించింది? మరి మా అటువంటి ప్రభావం అయితే మేము చేయదలుచుకోలేదు. ప్రజల సానుభూతితోటే గెలవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రచారంలో పోతుంటే ప్రజలు బ్రహ్మరథంగా మాకు వెనుక సాగుతున్నారు, ప్రచారంలో తిరుగుతున్నారు. ఇలా ఏ దాన్ని కూడా డబ్బు కానీ
బొక్క కానీ ఆశ పెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళను కాదని మీరు గెలుస్తారా మరి? తప్పకుండా గెలుస్తాము. ఎందుకంటే ప్రజల మద్దతు మాకుంది, ప్రజల సహకారం మాకుంది. ఖచ్చితంగా నేను విజయం సాధించగలుగుతాం, ఖచ్చితంగా విజయం చేస్తాం. చివరి మీ గ్రామ ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నాం? మీరు మా గ్రామ ప్రజలకు చివరిగా ఏంటంటే, నన్ను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మా గ్రామానికి ముఖ్య అభ్యర్థిగా నన్ను పెట్టిండ్రు. వాళ్ళు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే ఆశతోటి ఖచ్చితంగా నిలబడ. ఈ ఊర్లో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మీరు చెప్పండి. నా పేరు సత్యం. నేను గత 2018 ఎలక్షన్లో లోకిరేవులో బీఆర్ఎస్ పార్టీ పెద్దల సహకారంతో, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి సహకారంతో, ప్రజల సహకారంతో మా ఊర్లో ఎలాంటి ప్రలోభావాలు లేకుండా యునానిమస్గా సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను గత 2006 నుండి 2011 వరకు ఎంపీటీసీగా చేసిన. నేను 2018 నుంచి 24 వరకు సర్పంచ్, యునానిమస్ సర్పంచ్గా పనిచేసిన. పెద్దల సహకారం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతోనే మేము చేయగలిగినాం. మా ఊర్లో వ్యక్తిగతంగా ఆలోచిస్తారు, వ్యక్తులకు ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వాలి, చేసేవాళ్ళు ఎవరు, పనిచేసే వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు అని గుర్తించి మాత్రమే ఇక్కడ ఉన్న జనాలు విజ్ఞతతోని ఓటేసి గెలిపించేటటువంటి ఊరిది. ఇక్కడ ఉన్నటువంటి ఈసారి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన దర్పల్లి అనసూయ యాదయ్య గారు ఈ గ్రామంలో అందరి పెద్దల సమక్షంలో మాట్లాడి పార్టీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయన నామినేషన్ వేయడం జరిగింది. అందరి సహకారంతోనే వేసిండు. అందరి ఒపీనియన్ తీసుకున్నాడు. తీసుకొని పార్టీ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఆయన ముందుకు వచ్చిండు. ఆయన మాకంటే ముందు నుంచి కూడా గత 30 సంవత్సరాలుగా గ్రామంలో ఏ ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఒక గెట్టు పంచాయతీ వచ్చినా, ఒక సందు పంచాయతీ వచ్చినా, భార్యాభర్తల పంచాయతీ వచ్చినా కూడా తను ముందుండి అక్కడ సమస్యలు రాకుండా సర్ది చెప్పి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి కలహాలు కానీ పంచాయతీలు కానీ లేకుండా 30 సంవత్సరాలుగా గ్రామంలో పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఆయన దురదృష్టం ఏంటంటే, ఆయన పరిస్థితి ఏంటంటే, ఒక 3 పిల్లలు అనేటటువంటి జీవం ఉండడం వల్ల ఆయన ఎప్పుడు కూడా సర్పంచ్గా కానీ, వార్డు మెంబర్గా కానీ వేరే దానికి నామినేషన్ వేయడానికి వీలు లేకుండే. మొన్న ఆ జీవో వెత్తివేయబడ్డది కాబట్టి 30 సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈసారి అవకాశం ఆయనకు దక్కింది. ఈ అవకాశాన్ని అందరు ప్రజలు కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు, ఆమోదించారు, పార్టీ పరంగా, ప్రజల పరంగా కూడా. ఎందుకంటే 30 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తి ఒకసారి రాజకీయంగా అడగడం అనేది కామన్ కాబట్టి ఆ విధంగా అందరు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ప్రజలు ఏమంటున్నారు అంటే, ఈ గ్రామంలో 2-3 సర్వే చేసిన నేను, ప్రజలు ఏమంటున్నారు అంటే, సర్పంచ్ ఎన్నుకున్నాక వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు పని చేస్తారు కానీ మా కోసం పని చేయరు, మేము బయట తీసుకుంటారు అన్నట్లు మాట్లాడుతారు ప్రజలు. దానిపైన మీ అభిప్రాయం ఏమైనా ఉందా? మేము గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్రమంలో గ్రామానికి ఒక సబ్స్టేషన్ రావాలంటే మేము రాజకీయాలకు అతీతంగా పనిచేసి గ్రామాభివృద్ధి కొరకే ఒక సబ్స్టేషన్ రావాలంటే అవతల ఆ సంబంధించిన అధికారులతోని, పెద్దలతోని కొట్లాడి మా గ్రామానికి సబ్స్టేషన్ తెచ్చుకున్నాం. మన గ్రామంలో లోకిరేవులో దాదాపుగా 60 లక్షలతోని నిధులతో 60 లక్షల నిధులతోని మొత్తం అండర్ గ్రౌండ్ 60% ఊరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసినాం. ఇప్పుడు 60% గ్రామము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి అయింది. మన గ్రామంలో గ్రామ పంచాయతీ తరఫున పెద్దల సహకారంతో, లక్ష్మారెడ్డి గారి సహకారంతో దాదాపుగా మనకు ఊర్లో ఒక ఐమాక్స్ లైట్లు, ఒక 6 లైట్లు మనకు అమర్చుకోవడం జరిగింది. మనకు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా గ్రామాభివృద్ధి కొరకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మేము కానీ
కొట్లాడి ఆ గ్రామానికి నిధులు తెచ్చుకొని ముందుకు పోవడం జరిగింది. ఇక ముందు మాతోని ఎలాంటి ఎక్కడ కూడా ₹1 ఫ్రాడ్ కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ నిధులు బయట నుంచి వచ్చినా గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా కూడా మంచిగా అంటే దాన్ని దుర్వినియోగం ఎక్కడ కాకుండా కూడా ప్రజలకు మాత్రమే సేవ చేసే క్రమంలో దాన్ని వినియోగించి ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఇటువంటి క్రమంలో ప్రజలు కూడా గమనిస్తే మెజార్టీతోని గెలిపించి ఆయన 30 సంవత్సరాలు గ్రామానికి చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా ఈరోజు ఆ సర్పంచ్ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్పంచ్ బాధ్యతలను కూడా ఆయన 30 సంవత్సరాల అనుభవంతో సద్వినియోగం చేసుకుంటాడు. కంపల్సరీ గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకుపోతాడంట చెప్పి చెప్పండి. మీ పేరేం పేరు? నా పేరు మంగయ్య యాదయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా. ఈ గ్రామంలో ఏమిటికన్నా పోటీ చేస్తున్నారా? పోటీ చేసిరా? 9వ వార్డు ఇంతకుముందు ఏం చేయలేదు. ఇక 9వ వార్డు నెంబర్కు నిలబడా. అది నేనే స్వతహా కూడా కాదు, ప్రజలే ఉండి ఇక పాలన మంచి అయితే బాగుంటది, మంగేద అయితే బాగా చేస్తాడు, పని ఏదైనా ఉంటే బాగుంటది అన్నట్లు వాళ్ళే ప్రజలే అదే వాళ్ళే నిలబెట్టిండ్రు. ఇక ప్రచారానికి వెళ్తే కూడా ఇక ఏం పోతుంటే ఇక నీవే మాది ఇక నీవే మంచిగా ఉంటావు చేస్తావు అది కానీ ప్రజలే మంచిగా చేస్తారు. ఇక ఇంకోటి సర్పంచ్ గారు, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఉంది కదా, ఈయన అప్పుడు 30 ఏళ్ళ నుంచి అందరం ఒకటే అడ్మిన్ ఉంటుంది. కాకపోతే మంచి అభ్యర్థి అని అందరం కలిసి ఇక అందరు అనుకునే ఇక పలానా మంచి అయితే బాగుంటది, ఆమెను సర్పంచ్ చేసుకున్నాం, ఊరు డెవలప్మెంట్ చేద్దాం అది ఇదని అందరం అనుకుని అభ్యర్థిగా నిలబెట్టినాం. నా పేరు రాములు. అయితే నన్ను 3వ నెంబరు వార్డు నెంబర్కు ఎన్నుకున్నారు వీళ్ళందరూ కలిసి. నేను మేస్త్రి పని చేస్తా. నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు. అయితే నాకు ఎప్పుడు అవకాశం అనేది రాలేదు. అంటే మీ ఇష్టంతో వచ్చిరా? మా ఇష్టంతోనే అప్పటి నుంచి కూడా నేను కూడా పని చేస్తున్నా. ఎన్నోసార్లు కూడా నేను కూడా పని చేద్దామని అనుకుంటున్నా. ఏదో వార్డు నెంబర్ కానీ ఏదానికన్నా నిలబడదామని అనుకుంటున్నా. ఈ పెద్దలందరూ కలిసి ఊరంతా అందరు కలిసి నన్ను కూడా ఎన్నుకొని 3వ వార్డు నెంబర్గా ఎన్నుకున్నారు. నేను కూడా అందరితో పాటు పనిచేస్తున్నా. అందరు కూడా నాకు కూడా సహకారం చేస్తారు. ఇంకొకటి సర్పంచ్ కూడా మాకు అన్ని విధాలుగా ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాడు, అన్ని విధాలుగా చేస్తాడు. మాకు అన్ని విధాలుగా మంచిగానే ఉంది. నమస్తే బాను. పేరు? మీ పేరు? నా పేరు యాదగిరి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ వర్క్ చేస్తా. అదేవిధంగా యూత్ సోషల్ మీడియాకు సంబంధించిన కొన్ని మంచి విషయాలకు కూడా నేను పనిచేస్తుంటా. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో గ్రామ ఎన్నికలు రావడం జరిగింది కాబట్టి గ్రామ ఎన్నికలలో మెయిన్గా యువకులు ముందుండాలనేది ఉంటుంది కాబట్టి అదేవిధంగా నేను ఎలాగైనా సరే ఈ బరిలో ఉండాలని నేను కూడా ఒక వార్డు మెంబర్గా లోకిరావు గ్రామంలో 10వ నెంబర్ వార్డు మెంబర్గా నేను కూడా పోటీ చేసిన. ప్రస్తుతం నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నా. అంటే మనము యువత అంటున్నారు, మీరు సోషల్ మీడియా కూడా బాగా రన్ చేస్తారని మాట్లాడుతున్నారు. ఈ గ్రామంలో యువత ఏమంటుందన్న? ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ యువత ఎట్లా ఉందంటే ఇంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది మార్పు అని యువత వాళ్ళ కుటుంబాలతో కలిపి మరి కాంగ్రెస్కి విజయం కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు గడిచిన 2 ఏళ్ల తర్వాత మనం ఎందుకు దానికి ఓటేసినాం, అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ వచ్చేది కదా, అనవసరంగా మనము దీనికోసమా చేసిందని ఇప్పుడు యువత చాలా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఊర్లో క్యాంపెయిన్ చేసేదాన్ని బట్టి చాలా వరకు ఎక్కడైతే పొడగొట్టుకున్నామో మళ్ళీ మనం అక్కడనే దీన్ని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరి నోటి వెంట మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, మళ్ళీ ఇదే పార్టీ అయితేనే మనకు అన్ని చేయగలుగుతుందని యువత అనుకుంటున్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అనుకుంటున్నారు. చివరి మీరేమని చెప్పాలనుకుంటున్నారు? బీటీ న్యూస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నది ఏమనగా అంటే ఇదివరకు మనకు కాంగ్రెస్ పార్టీ ఏమేమి పథకాలు ఇస్తామని మనకు ఒక 6 గ్యారంటీలు అని మనకు హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కేవలం మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్కటి ప్రస్తుతం ప్రతి ఒక్కరికి చెందినట్టుగా అయితే ఎక్కడ దాఖలాలు లేవు. ఒకటి మహిళలకు 2500
ఆసరా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా పింఛన్ కూడా పెంచి 2000 ఉన్నదాన్ని 4000 చేసి ఇస్తామని చెప్పారు, అది లేదు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నామని చెప్పారు, అది లేదు. రైతు బంధు లేదు. అదేవిధంగా మనము చూసినాం గతంలో ఒక 2 నెలల క్రితం యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో. ఇదంతా ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా ఉంది. ప్రభుత్వము ప్రజెంట్ ఎలా ఉన్నా కూడా గ్రామాలలో మార్పు వచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వానికి మాత్రం అధికారం ఇస్తే మళ్ళా ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే కంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మళ్ళీ పవర్లోకి వస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.